న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సినిమా చేస్తున్నాం అన్న ఇద్దరం కలిసి. ఏ పిక్చర్? కొత్తది ఒకటి అద్భుతం. అద్భుతం మీరు రావాలి కానీ ఆడియో రిలీజ్ కానీ కలుస్తారు. సైడ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి, మనందరికీ తెలుసు. బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ ప్రజానీకానికి ఏదైతే అవసరం ఉన్నదో, నీకు ఎడ్యుకేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా 4 సంవత్సరాల 3 మాసాల్లో చేపట్టడం. ముందస్తు ఎన్నికల్లో కూడా చరిత్రలో గెలిచినటువంటి నాయకుడు ఎవరు లేరు ఈ దేశంలో. మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించారు. కాబట్టి ఆ విజయం తర్వాత ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం, వారి యొక్క చల్లని దీవెన ఆశీర్వచనాలు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కూడా స్వామివారి ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రధానంగా చూస్తే రాజకీయ వ్యవస్థ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే బాలేదు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ కొత్త రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పరిపాలన ఒక పద్ధతి ప్రకారం జరగకపోవడం మూలాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగా నష్టం జరిగింది. అంటే ఆ కొట్లాడేటువంటి స్పిరిట్ లేకపోవడం, ఊకే పదే పదే టీవీలలో కనిపించడము, ఏదో పబ్లిసిటీ అన్నిటికీ మరి జింద తిలిస్మత్ లాగా అన్నిటికీ సమాధానం అదే అనుకుంటే కూడా రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు వస్తాయి. రెండోది, బ్రదర్ ఇంతకుముందు మాట్లాడినట్టు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లో 16 పార్లమెంట్లు బ్రహ్మాండంగా మేము గెలవడం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఫెడరల్ ఫ్రంట్ గురించి, అంటే ఈ దేశ రాజకీయ వ్యవస్థ ప్రజలు సుఖ సంతోషాలు, అభివృద్ధి, డెవలప్మెంటు, సంక్షేమం బ్రహ్మాండంగా జరగాలంటే ఫెడరల్ ఫ్రంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ బీజేపీ లేనటువంటి గవర్నమెంటు కేంద్రంలో రావాలనేటువంటి కోరికతోనే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అనేది డొల్లా. సేమ్ టైం బీజేపీ కూడా వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే రీజనల్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి. అందుకోసమే, అంతేగాని మన సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రతిసారి ఎవడు పడితే వాడు వెనుకపోవడం అనేది ఒక పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, కానీ ఈరోజు కాలక్రమేణా మనం చూస్తున్నాం ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టినో మనకందరికీ తెలుసు. బట్ ఆ సిద్ధాంతాలని తుంగలో దొక్కి ఇప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు పోరాట స్పిరిట్ ఉండాలి. ఒక గవర్నమెంట్ చేసే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అపోజిషన్ చేసే విధంగా ధర్మ దీక్షలు, నవనిర్మాణ దీక్షలు అని ఈ పనికిరాని, అంటే డెఫిసిట్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది అదనం ఖర్చు. ఈరోజు ఏంటంటే కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటారు దీన్ని. కాబట్టి డెఫినెట్గా ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ 4 మాసాలలో మారబోతుంది. డెఫినెట్గా బీజేపీ కాంగ్రెస్ అయినటువంటి ప్రభుత్వం డెఫినెట్గా వస్తాం కదా. ఇప్పుడు మాదేంటంటే
తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటిది. ఆ రోజు ఉద్యమ నేపథ్యంలో కూడా 2 రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అనేటువంటి స్లోగన్తో ముందుకు వచ్చినటువంటి ఉద్యమ పార్టీ ఈరోజు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతోని గెలిచినటువంటి పార్టీ. మహాకూటమి పెట్టి ఎంతమంది అక్కడ కిడ్నిక్స్ చేసినా, ఇక్కడ నుంచి విచ్చలవిడిగా డబ్బులు పంపించి ఇక్కడ అధికారులను కూడా అక్కడ ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చరిత్ర ఏం చెప్తుంది, ఈ దేశంలో ఎవ్వరికి రానటువంటి మెజారిటీ బ్రహ్మాండంగా మాకు రావడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా మరి టీఆర్ఎస్ పార్టీ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల అందరికీ అచంచలమైనటువంటి నమ్మక విశ్వాసాలు ఉన్నాయి. అందుకే ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్కడ పరిపాలన అంటే మీలాంటి పరిపాలన ఉండాలనేది ప్రజలు కోరుకుంటుంది. బట్ డెఫినెట్గా మా పాత్ర రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.